మీకు 35, 40, 50 ఆ ఏజ్లో వస్తుందంటే నో ప్రాబ్లం. ఓకే. ఎందుకంటే జెనెటిక్గా ఉంది మీకు ఆల్రెడీ బాల్డ్నెస్ ప్రాబ్లం. ఓకే. అది ఒక ఏజ్ వచ్చినాక వస్తుందంటే ప్రాబ్లం లేదు. కానీ మరీ 18కి వస్తుంది అంటే పరేషాని. ఓకే. అర్థమవుతుంది కదా Yes, మీకు? sir. అది మనం డిలే చేసుకోవచ్చు. ఎట్లా? ఏది పడితే ఆ షాంపూ కొనొద్దు. ఓకే. మనం ఏ షాంపూ కొంటాం తెలుసా మీకు? చెప్పండి మీరు. మీ ప్రకారం ఏ షాంపూ కొంటాం? మ్యాక్సిమం అంటే హెయిర్ ఫాల్ అవుతుంది, డాండ్రఫ్ ఇట్లాంటి ప్రాబ్లం ఉందంటే హెడ్ అండ్ షోల్డర్స్ లాంటి షాంపూస్. ఎందుకు కొంటాం? ఏ అడ్వర్టైజ్మెంట్ మంచిగా అనిపిస్తే ఆ షాంపూ కొంటామా లేదా మీరు చెప్పండి. ఎస్ సార్. మళ్ళీ ఏ షాంపూ బాటిల్ జర కలర్ మంచిగా ఉంది, జర అట్రాక్టివ్ ఉంది, లుక్స్ జర కాస్ట్లీ ఉంది, అవి కొంటామా లేదా? కొంటాం సార్. అవునా కదా? దాని బదులు మనం మైండ్ పెట్టాలి. ఏ షాంపూలో అన్నిటికన్నా తక్కువ కెమికల్ ఉంటాయి? బేబీ షాంపూలో ఉంటాయి. ఓకే. అవునా కదా? ఎస్ సార్. బేబీకి వాడు తయారు చేస్తుండు షాంపూ కానీ సబ్బు కానీ అంటే, ఒకవేళ బేబీకి సబ్బు వాడినాక ఏమైనా ఎలర్జిక్ రియాక్షన్ అయితే కేసులు పెడతారు జనాలు. ఎస్. అందుకే అది చాలా జాగ్రత్తగా కెమికల్ తక్కువ ఉన్నవి వస్తువులు వాడి ప్రిపేర్ చేయడా? చేస్తాడు సార్. అందుకే ఆ షాంపూలు వాడాలి. ఓకే.